బలమైన జాతీయ పార్టీగా కేంద్రంలో చక్రం తిప్పుతున్నా ఆ జిల్లాలో మాత్రం పార్టీని నడిపించే నాయకుడు లేక చతికిల పడుతుందట. క్యాడర్ బలం పుష్కలంగా ఉన్నా నడిపించే లీడర్ లేక అక్కడ పార్టీ పుంజుకోవడం లేదట. ఆ జాతీయ పార్టీకి జిల్లాలో నేతలే కరువయ్యారన్న టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే ఆ పార్టీ నేతల తీరు కేవలం ప్రకటనలకి పరిమితం అయిందన్న ప్రచారం జరుగుతుంది. ఇంతకీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఆ జాతీయ పార్టీ ఏది, ఏంటా జిల్లా, ఈ స్టోరీలో చూద్దాం. కేంద్రంలో బలమైన పార్టీగా ఆవిర్భవించింది బీజేపీ. అందుకే వరుసగా 3 టర్ములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇటు తెలంగాణలోనూ బలపడుతూ సీట్లను పెంచుకుంటోంది. ఆ పార్టీకి కొన్ని జిల్లాల్లో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నిలుస్తుంది. ఈ జిల్లాలో బీజేపీకి క్యాడర్ కొరత లేకున్నా నాయకత్వ లోపం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలిగా బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పోతోంది డీకే అరుణ. పాలమూరులో బీజేపీ జెండా ఎగురవేసి పార్టీకి జవసత్వాలను తీసుకొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, అందులోనూ పాలమూరు జిల్లా వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికీ ఎంపీగా గెలిచారు డీకే అరుణ. దీంతో డీకే అరుణకు పార్టీలో సముచిత స్థానం కల్పించింది అధిష్టానం. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఎంపీగా జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అరుణ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపుతూ వస్తున్నారు. ఎంపీ హోదాలో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు డీకే అరుణ కృషి చేస్తున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో నాయకుడు లేక పార్టీ చతికిలబడుతుందన్న టాక్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్ర విషయానికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులుగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నియోజకవర్గాలలో బీజేపీ క్యాడర్ బలంగా ఉన్నా నడిపించే నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేతలు వాపోతున్నారట. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు నరేంద్రరావు సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదన్న ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు పార్టీలో చురుకైన నాయకుడిగా ఉన్న నరేంద్రరావుని నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసింది. అధ్యక్షుడిగా ఎంపికై 4 రోజులు గడుస్తున్న నరేంద్రరావు ఇప్పటివరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదట. దీనికి తోడు ఒక్క జిల్లా అధ్యక్షుడి నియామకం చేపట్టి ఇతర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోవటం వల్ల జిల్లా బీజేపీ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం పెరుగుతోందట. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ఓవైపు రాష్ట్ర, దేశస్థాయి నేతలు చెప్తున్నా ఈ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి ఎందుకు భిన్నంగా కొనసాగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నాయకత్వ లోపం కారణంగా ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో కొనసాగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల్లో ఉన్నట్టే బీజేపీలో కూడా వర్గపోరుతో క్యాడర్ సతమతమవుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీలో కొత్త నేతలు చేరటం, వారి మధ్య సమన్వయం లేకపోవటం వంటి అంశాలతో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుందని సొంత నేతలే వాపోతున్నారట. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పార్టీలో చేరుతున్నారని, క్యాడర్ను అస్సలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సొంత పార్టీలోనే జోరుగా సాగుతున్నాయట. కేవలం వారి ప్రచార ఆర్భాటాల కోసమే నాయకులు తమను పావులుగా ఉపయోగించుకుంటున్నారని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారట. పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరించిన జక్కర్ రఘునందన్ రావు పార్లమెంటు ఎన్నికల్లో తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదట. ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉండే నేతలు ఎన్నికలు గడిచిన తర్వాత ఆ జిల్లాలో పర్యటించడం లేదన్న విమర్శలు బీజేపీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన దిలీపాచారి సైతం నియోజకవర్గానికి రావటం లేదట. చాలా ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న దిలీపాచారికి గత ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించడంతో ఆయన అలకబోనారట. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడంతో బీజేపీలో తీవ్ర అసహనం మొదలైందట. దీనికి తోడు గత పార్లమెంటు ఎన్నికల్లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్కి పార్లమెంటు టికెట్ కేటాయించడంతో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు రాజుకున్నాయట. ఇలా నాయకుల మధ్య సఖ్యత లేకపోవటం నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ క్యాడర్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోందట. కొత్త నాయకులు పార్టీ పదవుల కోసమే వస్తున్నారన్న ప్రచారం సైతం ఆ జిల్లాలో చోటు చేసుకుంటోందట. బీజేపీ ఇచ్చే ఏ పిలుపుకైనా నాయకులు లేకపోవటం, కేవలం కింది స్థాయి కార్యకర్తలే ఆ కార్యక్రమంలో పాల్గొనటం ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోందట.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీనియర్ నాయకుడైన బీజేపీ నేత టి ఆచార్య సైతం నాగర్ కర్నూలు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదట. దీంతో ఆ జిల్లాలో క్యాడర్ను నడిపించే నాయకుడు లేకపోవటం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని సీనియర్ నాయకులు వాపోతున్నారట. ఏదేమైనా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవడం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర అధినాయకత్వానిది. అయినప్పటికీ అధిష్టానం ఆ దిశగా దృష్టి సారించటం లేదు. భవిష్యత్తులోనైనా నాయకత్వ లోపం ఉన్న జిల్లాలపై దృష్టి సారించకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా కమలం పుంజుకోలేదని, కార్యకర్తలు సైతం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్టీని సత్తా చాటగల నాయకుడు నడిపిస్తే పూర్వ వైభవం వస్తుందన్న భావనలో కార్యకర్తలు కాలం వెళ్లదీస్తున్నారు. ఆ దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి.